ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం నిధుల వేటలో పడింది. ప్రస్తుతానికైతే నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో 2021లో భూముల విలువలను రిజిస్ట్రేషన్ ఛార్జీలను నాటి కేసీఆర్ సర్కార్ పెంచింది. ఇప్పటికి కూడా అవే అమలవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువకు వాస్తవిక ధరకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సీఎం అభిప్రాయపడ్డారు. నిబంధనల సాకుతో రేవంత్ సర్కార్ భూమి ధరలకు రెక్కలు తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటికే సామాన్యుడు ఇంటి స్థలం కొనుగోలు చేసే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయింది. పెంచిన భూములు రిజిస్ట్రేషన్ ధరలతో చాలా మంది భూములు కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ నిబంధనల సాగుతో భూముల ధరలు పెంచాలని చూస్తున్నారు. ఏడాదికి ఒకసారి భూముల ధరలు సవరించాలన్న నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు. ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల ధరలు మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని తెలిపారు. ఇక భూముల ధరతో పాటు స్టాంప్ డ్యూటీ కూడా పెంచడమో తగ్గించడమో చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.